జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని దేవాలయాల అర్చకులు, బ్రాహ్మణులు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అర్చకులందరికీ కూడా 2007లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన చట్ట సవరణ ప్రకారంగా వంశపారంపర్య హక్కులు మరి ఇతర మర్యాదలన్నింటినీ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందుకు 1000 కోట్ల రూపాయలు నిధి సమకూరుస్తామని కూడా హామీ ఇచ్చారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ చట్ట సవరణ చేయడం అనేది ఒక అపూర్వమైన విషయం. రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న కాలంలో నేను గమనించింది వారికి శ్రీవారి మీద, దేవాలయాల మీద, అర్చకుల మీద, బ్రాహ్మణుల మీద అత్యంత భక్తిభావం, గౌరవం ఉందని, వారికి సహాయపడాలనే ఒక తపన కూడా ఎప్పుడు ఉండేదనేది గమనించాను. తిరుమల శ్రీవారి దేవాలయానికి అత్యధిక సార్లు వచ్చిన ముఖ్యమంత్రుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒకరు. వచ్చిన ప్రతిసారి కూడా నేను గమనించింది ఆయన ఎంతో శుచిగా, భక్తిగా వచ్చేవారనేది. చాలా భక్తిగా స్వామివారి దగ్గర ప్రార్థనలు చేసుకుని ఆశీర్వాదం తీసుకుని భక్తితో ప్రసాదాలు స్వీకరించేవారు గమనించిన ఒక ముఖ్యమైన విషయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమలకు వచ్చినప్పుడు పాదరక్షలు లేకుండా అలిపిరి మార్గం గుండా పాదయాత్రగా గోవిందనామ స్మరణతో వారి అనుచరులతో కూడి ఎంతో భక్తిగా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత కూడా హిందూ మతానికి మూల స్తంభాలైన పీఠాధిపతులు, మఠాధిపతులను, అర్చకులను ఎంతో గౌరవంగా చూసే క్రమంలో విశాఖ పీఠాధిపతి వారిని దర్శించి వారి ఆశీర్వాదం తీసుకుని అర్చకుల విషయంలోనూ బ్రాహ్మణుల విషయంలోనూ చేయవలసిన సూచనలు తీసుకున్నారనేది కూడా నేను దగ్గరుండి గమనించిన విషయం. ధర్మో రక్షతి రక్షిత అని వేదంలో చెప్పినట్టు ఎవరైతే వైదిక ధర్మాన్ని, ప్రాచీన సాంప్రదాయాలను గౌరవించి, రక్షించి, వాటిని కాపాడి ముందు తరాల వారికి అప్పచెప్తారో వారిని ధర్మం ఎప్పుడూ కాపాడుతుందనేది నిశ్చయం. ఇంతకుముందు జరిగినట్టుగా తిరుమలలో శ్రీవారికి పూజా కైంకర్యాల విధుల్లో ఎటువంటి నిర్బంధాలు లేకుండా స్వామివారికి అన్ని ఆగమ శాస్త్రోక్తంగా పూజలు జరిపించడం, స్వామివారి యొక్క ఆభరణాలు, దేవాలయానికి సంబంధించిన ప్రాచీనమైన నిర్మాణాలు, కట్టడాలు వీటన్నిటినీ కూడా కాపాడి మన ప్రాచీన సంస్కృతిని భద్రంగా రక్షించి ముందు తరాల వారికి అప్పచెప్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని మేము స్వాగతిస్తున్నాం. వారికి శ్రీవారు ఆయుర ఆరోగ్యాలు, దిగ్విజయమైన రాజకీయ జీవితం వారికి ప్రసాదించాలని స్వామివారి పాదపద్మాల చెంత ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః.